హరి ఓం అండి అందరికీ. మీరు మీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు మనం పాలేకర్ గారి విధానంలో మేము వ్యవసాయం చేయాలనుకుంటూ ఉన్నామండి. ముందుగా ఎక్కువగా కాకుండా కేవలం పావు ఎకరంలో 5 లేయర్ పద్ధతి ద్వారా ఇప్పుడే మొదలుపెట్టామండి. మహాగని పండ్ల మొక్కలు, మధ్యలో కనకాంబరం మొక్కలు, ఆ తర్వాత బంతి కూడా వేస్తామండి. జీడి, బత్తాయి, నారింజ, సపోటా ఇవన్నీ వేస్తాం అనమాట అండి. 5 లేయర్లో చిన్నగా మొదలు పెడుతూ ఉన్నాం. కానీ మనకి ఆహారం చాలా ముఖ్యమైనదండి. అనారోగ్యాలకి మూల కారణం ప్రకృతి సంబంధమైన వ్యవసాయం పక్క వెళ్ళిపోవడం వల్లే. సహజసిద్ధంగా పూర్వీకులు మనకి కేవలం పశువుల ఎరువుతో పశువుల గత్తంతో పంటలు పండించేవారు కదా. అప్పుడు మనకి ఇన్ని రోగాలు ఏమీ లేవండి. కానీ ఆ విధానం పక్కకు వెళ్ళిపోయి ఈ మందులతో పండించటం వల్ల అనారోగ్యాలు పాలైపోతూ ఉన్నాం మనం. ప్రతి ఒక్కరూ కూడా సహజసిద్ధంగా పండించిన పంటలే తినటానికే ముందు మనం ఇవ్వాలండి. ముఖ్యంగా అందరం కూడా నిర్ణయించుకోవాలి, అమ్మో ప్రకృతి సహజసిద్ధంగా పండించే పంటలే ఆ పళ్ళే మనం తినాలి అని మనం నిర్ణయించుకుంటే రైతులకి అటువంటి పంటలే పండిస్తారు. అప్పుడు మనకి ఇటువంటి అనారోగ్యాలు ఉండవు. చూడండి, ఏదైనా అనారోగ్యం వస్తే లక్షలు హాస్పిటలైజ్ అయిపోతూ లక్షలు పోసేస్తూ ప్రాణాలే బలైపోతూ ఉన్నాయి. ఎన్నో ప్రాణాలు. ఇదిగోండి, ఇక్కడ బంగాళాదుంప అండి. అది బంగాళాదుంప. దీనికి అసలు ఎరువు వేయట్లేదండి, కేవలం జీవామృతంతోనే చూడండి ఎంత చక్కగా వచ్చాయో. ఏ ఎరువు ఇలా. ఇదిగోండి నిమ్మ, చక్కగా ఉన్నాయి కనకాంబరాలు. ఇంక మొదలుపెట్టినాయండి, పూత మొదలుపెట్టాయి. ఇదిగోండి నేరేడు, ఇక్కడ ఈ చెట్టు నేరేడు. ఇది అన్నీ కనకాంబరాలే. ఈ జీడి తోట మధ్యలోనమాట అండి. ఇది మధ్యలో కొంత ప్రదేశాన్ని తీసుకున్నాం. ముందు ఈ ప్రదేశంలో పండిందాం అంటే ఒక పావు ఎకరంలో ట్రై చేస్తూ ఉన్నాం అనమాట. ఇదిగోండి మామిడి ఒక 5 రకాల మామిడి, జామ, బొప్పాయి, ఉసిరి ఇవన్నీ మనకు విజయరామ్ గారు చెప్పిన విధానంగా అంటే పాలేకర్ గారి విధానంలో మొదలుపెట్టామండి. మధ్యలో పసుపు కూడా వేసామన్నమాట. ఇప్పుడే మొదలుపెట్టాము. ఇంకా ఆకుకూరలు అన్నీ వేసుకోవచ్చండి, కూరగాయలన్నీ పండించుకోవచ్చు. అసలు మందు అనేది వాడకుండా పండదు అనేది రైతులు అలవాటు పడిపోయారండి. అలా పండదు అంటూ. కాదండి, మనం ప్రయత్నం చేసి పాలేకర్ గారి విధానంలో మనం పంటలు పండించుకుంటే ముందు మన ఆరోగ్యం బాగుపడుతుందండి.